కమ్యూనిస్టులే దేశానికి సరైన ప్రత్యామ్నాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. కులం మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకి కాలం చెల్లిందని అన్నారు. గురువారం జాఫర్గఢ్ మండల కేంద్రంలో జనగామ జిల్లా పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణ తరగతులలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న అధ్యక్షతన వహించగా తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో వామపక్షాల బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కులం మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకి కాలం చెల్లిందన్నారు. లౌకిక దేశమైన భారతదేశంలో మత రాజకీయాలు, మతోన్మాద శక్తులు అంతరించిపోక తప్పదని అన్నారు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకు పనిచేసిందని, పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. దళితుల, గిరిజనుల, మైనారిటీలపై బీజేపీ హయాంలో దాడులు జరిగాయని, చివరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారన్నారు. కమ్యూనిస్టులు, లౌకిక శక్తులతోనే ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ సాధ్యమని, గడిచిన లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జనగాం జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి, డాక్టర్ మార్కా శంకర్ నారాయణ తదితరులు ఉన్నారు.